సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి 4 సినిమాలు పోటీ పడుతున్నాయి అని తెలియంగానే చాలా రకాల విశ్లేషణలు వచ్చాయి. 4 సినిమాలు ఒకే సమయంలో విడుదలవటం అంటే థియేటర్ల పరంగా సమస్యలు ఉంటాయి, అలాగే కలెక్షన్ల పరంగా కూడా ఎవరో ఒకళ్ళు కొంత తేడాను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి విశ్లేషిస్తూనే వచ్చారు. అయినప్పటికీ వారి సినిమాల మీద కాన్ఫిడెంట్ తో 4 సినిమాలు ధైర్యంగానే బరిలో దిగాయి. పోతే ఈ 4 సినిమాలు ఇలా ధైర్యంగా ముందడుగేయటం మూలంగా నష్టపోయాయి అని చెప్పడానికి లేదు. డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలకి ఈ సీజన్ బాగా కలిసి వచ్చింది. ఈ 3 సినిమాలు కూడా పండగ అడ్వాంటేజ్ ని నీట్ గా క్యాష్ చేసుకున్నాయి. ఎటుచ్చి ఈ సీజన్ రష్ కారణంగా ఎంత కాదనుకున్నా కొంత నష్టపోయింది నాన్నకు ప్రేమతో సినిమానే. అట్లీస్ట్ మిగతా 3 సినిమాల్లో ఏ ఒక్క సినిమా అన్నా కాంపిటీషన్ నుంచి తప్పుకున్నా నాన్నకు ప్రేమతో సినిమాకి చాలా కలిసి వచ్చేది. ఫ్రెష్ అప్పీల్ సినిమాకి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ పట్టుకొచ్చింది. పోతే డివైడ్ టాక్ సినిమా మీద కొంత ఇంపాక్ట్ చూపెట్టింది, కానీ ఇంపాక్ట్ ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే మొదట్లో కొంత అపోహపడ్డప్పటికీ తర్వాత చాలా ఫాస్ట్ గానే సినిమా కంటెంట్ లో ఉన్న విశేషాన్ని గుర్తించడం మొదలు పెట్టారు. బేసిక్ గా అభిమానగిరికి అతీతంగా మంచి సినిమాల్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఏ సెంటర్స్ లో మౌత్ టాకే ఈ సినిమాని స్ట్రాంగ్ గా నిలబెట్టింది. సెకండ్ వీక్ లో కూడా ఏ సెంటర్స్ నుంచి ఈ సినిమాకి బ్రహ్మాండమైన సపోర్ట్ దొరుకుతుంది. బీసీ సెంటర్స్ కంప్లీట్ గా తలుపులేసుకున్నాయని కాదు, డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కాకపోతే కాంపిటీషన్ లేకపోయినట్టయితే బీసీ సెంటర్స్ లో కూడా లేనిపోని అపోహలకి ఒక క్లారిటీ దొరికి ఇంకా మంచి సపోర్ట్ దొరికేది అనే విషయాన్ని మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. సినిమా మీద డివైడ్ టాక్ ఉండి బాక్సాఫీస్ దగ్గర హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ 12 రోజుల రన్ లో సినిమా దాదాపు 48 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. అందులో 31 కోట్లు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండే. ఇది చిన్న విషయం అయితే కాదు, సినిమా మీద ప్రేక్షకులు ఎంత ప్రేమ కురిపిస్తున్నారు అన్నదానికి నిదర్శనం. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ షేర్ బాద్షా 48 crores ఆ రికార్డ్ ని నాన్నకు ప్రేమతో 12 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఎంత కాదనుకున్నా నాన్నకు ప్రేమతో సినిమాకి సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా కొంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఆ 2 సినిమాల్లో ఏదో ఒక సినిమా సంక్రాంతి సీజన్ నుండి తప్పుకుని ఉన్నట్టయితే ఈ పాటికి నాన్నకు ప్రేమతో కూడా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయేది. ఈ టఫ్ కాంపిటీషన్ మూలంగా థియేటర్లకు సంబంధించి కొంత సమస్య ఉంది, అలాగే కలెక్షన్లు కూడా డివైడ్ అవుతున్నాయి. దాని మూలంగానే 50 కోట్ల మార్క్ ని కొంత నిదానంగా అందుకునే పరిస్థితి ఏర్పడింది నాన్నకు ప్రేమతోకి. లేకపోతే 10 రోజులకే 50 కోట్ల మార్క్ ని దాటేసి ఉండేది అన్నది విశ్లేషకుల అంచనా. ఇక్కడనే కాదు, ఓవర్సీస్ లో కూడా నాన్నకు ప్రేమతో సినిమాకి కొంత టఫ్ లక్ వెంటాడుతా ఉంది. ఈ వీకెండ్ ఎట్టి పరిస్థితుల్లో సినిమా 2 మిలియన్ మార్క్ ని టచ్ చేసిద్ది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అమెరికాలో మంచు తుఫాన్ ఎఫెక్ట్ చూపెట్టింది. $2 మిలియన్ మ్యాజిక్ మూమెంట్ ని నాన్నకు ప్రేమతో సినిమా ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మంచు తుఫాన్ అనే కాదు, మరికొన్ని విషయాలు కూడా నాన్నకు ప్రేమతో యుఎస్ కలెక్షన్ ని ప్రభావితం చేశాయి. సినిమా ప్రీమియర్స్ పడే టైం కి డిజిటల్ ప్రింట్స్ అందక కొన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ తర్వాత అక్కడ కూడా సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజాల నుంచి కొంత కాంపిటీషన్ ఎదురైంది. అనుకున్న స్క్రీన్స్ దొరకలేదు. ఇలా కొంత టఫ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూనే $2 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యే పొజిషన్ కి వెళ్ళింది. అవి కూడా కలిసి వచ్చినట్టయితే ఈ పాటికి 2 మిలియన్ మార్క్ ని దాటేసి $2.5 మిలియన్ ని వసూలు చేసి ఉండేది అన్నది ఓ విశ్లేషణ. ఇప్పుడున్న పరిస్థితుల్ని విశ్లేషించుకుని చూస్తే నాన్నకు ప్రేమతో సినిమాని ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మూమెంట్ చూస్తా ఉంటే తప్పకుండా హిట్ అనిపించుకుంటుంది. ఈ టఫ్ లక్ కనుక వెంటాడి ఉండకపోయినట్టయితే ఓ మెమరబుల్ బ్లాక్ బాస్టర్ గా నాన్నకు ప్రేమతో సినిమా నిలిచేది అన్నది ఓ అభిప్రాయం. కానీ ఏం చేస్తాం, మనం ఒకటి అనుకుంటాం, టైం వేరే ఏదో డిసైడ్ చేస్తుంది. పోతే అన్ని సార్లు కలెక్షన్లే సినిమా వాల్యూని డిసైడ్ చేస్తాయి అని అనుకోలేం. ఏదేమైనప్పటికీ, ఎవరేమనుకున్నప్పటికీ నాన్నకు ప్రేమతో అనే సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కి సంబంధించి ఓ మెమరబుల్ చిత్రమే. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బియన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.